కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఎంపీ మిథున్ రెడ్డిని 5 గంటలుగా విచారిస్తోంది సిట్ బృందం. న్యాయవాది సమక్షంలో సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. విజయవాడ సిపి సిట్ చీఫ్ ఎస్పీ రాజశేఖర్ బాబు సమక్షంలో మిథున్ రెడ్డిని విచారిస్తోంది సిట్ బృందం. రాజ్ కసిరెడ్డి, అవినాష్ రెడ్డి, చాణక్య రాజులతో మద్యం పాలసీపై ఎందుకు చర్చించాల్సి వచ్చిందని ప్రశ్నిస్తోంది. ఇక అదాన్ డిస్టిలరీ డీకార్డ్కు 100 కోట్ల రుణం ఇప్పించడంలో మిథున్ రెడ్డి పాత్రపై కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. మద్యం పాలసీ గురించి ప్రైవేట్ వ్యక్తులతో చర్చించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నలు కురిపిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడలోని విజయసాయిరెడ్డి ఇంట్లో 2 దఫాలుగా ఏం చర్చించారని సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా సమాచారం. మా ప్రతినిధి శివ ఉన్నారు మనకు అప్డేట్స్ అందించడానికి లైవ్ ద్వారా. శివ, దాదాపు కొన్ని గంటలుగా సిట్ విచారణ అయితే కొనసాగుతోంది. లోపల నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందుతోంది? అలాగే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఒకసారి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. సుమతి, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి ప్రధాన పాత్రధారి సూత్రధారిగా కనిపిస్తున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళారు. కానీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తర్వాత మరో నేతగా ఉన్న మిథున్ రెడ్డి ప్రస్తుతం ఆయన వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఈరోజు ఉదయం 9:45 మిథున్ రెడ్డి సిపి కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటుగా 5 వాహనాలు లోపలికి వచ్చిన పరిస్థితి కనిపించింది. న్యాయవాది జగన్మోహన్ రావుని లోపల పెట్టుకొని మరి తీసుకొని వెళ్ళారు. దాదాపుగా 10 నుంచి 12 ప్రశ్నల పరంపర కొనసాగిన పరిస్థితి కనిపించింది. అయితే 5 గంటల పైగా కూడా విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12:50 భోజనం నిర్వహించారు. మళ్ళీ 1:40 తిరిగి విచారణ ప్రారంభమైంది. విజయవాడ సిపి సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. అయితే కసిరెడ్డి అలాగే అవినాష్ రెడ్డి, చాణిక్రాల మధ్య పాలసీకి సంబంధించి ఎటువంటి చర్చ జరిగింది? ఆ చర్చలో మీ పాత్ర ఏంటి? అసలు మీతో ఎందుకు చర్చించాల్సి వచ్చింది? అసలు మద్యానికి సంబంధించి మీకు ఏం సంబంధం లేదు, మీరు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. సో మద్యం పాలసీకి సంబంధించి మీతో చర్చించాల్సిన అవసరం ఏంటి? అలాగే విజయవాడ, హైదరాబాదులో అప్పటి వైసీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో ఎందుకు 2 సార్లు సమావేశమయ్యారు? ఆ 2 సార్లు సమావేశాన్ని కూడా మీ నేతృత్వంలోనే నిర్వహించారు. మీరే దానికి 2 సార్లు హాజరయ్యారు. అసలు మీకు సంబంధం లేనప్పుడు మీరు ఎందుకు ఆ సమావేశానికి హాజరయ్యారు అనే ప్రశ్నల పరంపర కొనసాగుతుంది. అలాగే అదాన్ డిస్టిలరీకి సంబంధించి, డీకార్డుకి సంబంధించి ఎందుకు మీరు పెద్దిరెడ్డి సంబంధించి అంటే మీకు సంబంధం లేని వ్యవహారంలో మీరు ఎందుకు విజయసాయిరెడ్డికి అప్పుగా ఇప్పించమని చెప్పి కోరటం జరిగింది? అసలు మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? వారికి మీకున్న లావాదేవీలు ఏంటి? గతంలో వారి కంపెనీలకి మీకు ఏమన్నా లావాదేవీలు జరిగాయా? లేకపోతే వారికి మీరు 100 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఆర్థికంగా స్థితివంతులైనప్పుడు మీరు ఎందుకు ఇవ్వకుండా ఆయన్ని ఇప్పించాల్సి వచ్చింది అనే ప్రశ్నల పరంపర కూడా కొనసాగింది. అలాగే మద్యం పాలసీకి సంబంధించి అసలు ప్రైవేటు వ్యక్తులతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మద్యం పాలసీ అనేది ప్రభుత్వానికి సంబంధించిన విధి విధానాలు. మీరు ఒక పార్లమెంటు సభ్యులు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పార్టీ నేత, మిగిలిన కొంతమంది చాణిక్య రాజు కావచ్చు, సత్యకుమార్ కావచ్చు, ఇట్లాంటి వీరంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు. సో వీరందరితో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి కనిపించింది? అసలు ఎవరు మిమ్మల్ని మద్యం పాలసీ గురించి మాట్లాడమని చెప్పారు? మీకు ఎవరు డైరెక్షన్స్ ఇచ్చారు అనే ప్రశ్నల వర్షాన్ని అయితే మిథున్ రెడ్డిపై సిట్ అధికారుల బృందం కొనసాగిస్తుంది. కానీ చాలా అంశాలకు సంబంధించి మాత్రం ఆయన నాకు తెలీదు, అప్పట్లో ఏదో పిలిచారు వెళ్ళాను తప్ప దీనికి సంబంధించి నేను ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వలేదు, నాకు గుర్తు లేదు అనే విషయాలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపించింది. అలాగే 2018 డిసెంబర్ నుంచి 2019 డిసెంబర్ వరకు ఫోన్ రికార్డు తీసుకోవాలని చెప్పి కూడా సిట్ అధికారులు అయితే భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే అప్పట్లో అంటే అధికారానికి రాకముందు, ఎన్నికలకి 5 నెలల ముందు, ఎన్నికలు జరిగిన తర్వాత ఒక 6 నెలలు, సో దాదాపుగా 11 నెలలకు సంబంధించిన ఫోన్ డేటా కావాలని చెప్పి కూడా ఏదైతే మిథున్ రెడ్డిని పోలీసులు అడిగినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి నా దగ్గర డేటా ఉండదు, మీరే తెచ్చుకోండి అని చెప్పి ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే విజయసాయిరెడ్డికి సంబంధించి మీ నేతృత్వంలోనే జరిగిందని చెప్తున్నారు. సో మీరే చాలాసార్లు సమావేశానికి పిలిచారు, మాట్లాడారు. మొదటి 3 నెలలు మాత్రమే తాను ఇన్వాల్వ్ అయ్యాను, ఆ తర్వాత రెగ్యులర్గానే నేను ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్పారు. సో ఆ 3 నెలలు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏ అంశాలు దీంట్లో చర్చకు వచ్చాయన్న దానికి సంబంధించి మీరు ఆ ప్రశ్న విజయసాయిరెడ్డిని అడగాలని చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అలాగే మద్యానికి సంబంధించి
దాదాపుగా 30 నుంచి 40 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. కరోనా టైంలో దేశవ్యాప్తంగా కూడా కరోనా టైంలో ఆన్లైన్ పేమెంట్ జరిగిన సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మద్యం దుకాణాల్లో ఎక్కడా కూడా క్యాష్ అండ్ క్యారియర్ జరిగింది కానీ ఆన్లైన్ పేమెంట్ జరగలేదు. ఎందుకు మీరు క్యాష్ అండ్ క్యారియర్ అమలు చేయలేదు? దానికి మీ కారణాలు ఏంటి? అలాగే మిథున్ రెడ్డికి సంబంధించి పలు కీలకమైన డాక్యుమెంట్స్ని గత 3 రోజుల క్రితం హైదరాబాద్లో తనిఖీ చేసిన సమయంలో పలు కీలకమైన డాక్యుమెంట్స్ని కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో మిథున్ రెడ్డికి సంబంధించి అలాగే ఆయన తండ్రికి సంబంధించిన కొంత ఆర్థిక పరమైన లావాదేవీలు కొనసాగినట్లు కూడా బ్యాంకు ట్రాన్సాక్షన్స్ను కూడా గుర్తించారు. కసిరెడ్డి వద్ద నుంచి మీకు ఎందుకు నగదు ట్రాన్స్ఫర్ అయింది, మీ నాన్న ఖాతాకి అంటే మీ నాన్న ఉన్న కంపెనీ చైర్మన్గా ఉన్న కంపెనీకి ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది అనే అంశాలకు సంబంధించి కూడా సిట్ అధికారులు అయితే ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కానీ చాలా అంటే చాలా వాటికి 1-2 అంశాలకు తప్ప దేనికి ఆయన సరే సమాధానం కూడా చెప్పలేదు. సో మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరొక గంట సేపు అంటే అరగంట నుంచి గంట సేపు విచారణ కొనసాగుతూ ఉంది. సో ఆయన ఈరోజు సిట్ అధికారుల విచారణకి ఏమాత్రం కూడా సహకరించలేదని చెప్పవచ్చు. మరోసారి ఆయన అయితే విచారణ పిలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సుమతి, రైట్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి మిథున్ రెడ్డిని అయితే గత 5-6 గంటలుగా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టుగా తెలుస్తోంది. కానీ దేనికి కూడా సరైన సమాధానం చెప్పట్లేదు మిథున్ రెడ్డి అని లోపల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. అయితే బయటకు వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి ఏం చెప్పారు, వాళ్ళకి పూర్తిగా సహకరించామంటారా, ఏం చెప్పారనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ పూర్తిగా సహకరించని పక్షంలో తిరిగి మళ్ళీ సిట్ అధికారులు పిలిచి విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇక మరో బ్రేకింగ్